కొందరు మహిళలు ముఠాగా వచ్చి నకిలీ బంగారంతో వచ్చి అసలు బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటు చేసుకుంది. బంగారు దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు సాధారణ మహిళల్లా వచ్చి వారికి అవసరమైన కమ్మలు, దండలు పరిశీలిస్తున్నట్లు నటించారు. అయితే వారి దగ్గర ఉన్న నకిలీ బంగారాన్ని అక్కడ పెట్టి బంగారు కమ్మలు, దండలు అపహరించుకుని వెళ్తున్న మహిళలను నెల్లూరు జిల్లా పొదలకూరులో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గోకరాజు పాలెనికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ, ఆదెమ్మ మరికొంతమంది జట్టుగా ఏర్పడి నెల రోజుల క్రితం పొదలకూరులోని బంగారు దుకాణంలో 7 జతల కమ్మలు చోరీ చేశారు. 10 రోజుల క్రితం రామమందిరం సమీపంలో ఉన్న మరో దుకాణంలో 2 జతల కమ్మలు అపహరించి పరారయ్యారు. ఎవరికి అనుమానం రాకుండా మళ్లీ దుకాణాల వద్ద సంచరిస్తుండగా వ్యాపారులు అనుమానంతో వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు బందోబస్తు నిమిత్తం వెళ్లడంతో ఎస్ఐ పోలీసులు వచ్చిన తర్వాత విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జన్మదిన శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజానేతగా, జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గ యువ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ తాటికొండ అనుష, నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ, ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్. Hi Nilor, please subscribe to N3 TV.